బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో టీడీపీ నేత రెడ్డియం వెంకట సుబ్బారెడ్డి వైసీపీలో చేరారు. తన అనుచరులతో కలిసి కడప ఎంపీ అవినాష్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామరెడ్డి కూడా పాల్గొన్నారు. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డ తనను కాదని డబ్బు మూటలకే చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారని సుబ్బారెడ్డి విమర్శలు గుప్పించారు. చివరి శ్వాస వదిలేంత వరకు జగన్మోహన్ రెడ్డి గెలుపునకు కృషి చేస్తా అని ఆయన తెలిపారు. వాళ్ళ అన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ పెద్దలు చెట్టిపల్లి రఘురామరెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా నన్ను గౌరవంగా ఆహ్వానించారు. అంతకుముందైతే నేను రాజకీయాల్లో సాధించుకోవాలని చెప్పి ఈ రాజకీయాల్లో ఇంత నీతి మారినటువంటి నిక్కచ్చైనటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాల్లో ఉండాలని చెప్పి ఆలోచిస్తున్నటువంటి తరుణంలో నన్ను గౌరవించి మీకు గౌరవం ఇస్తారని చెప్పి నన్ను నిలబెట్టినటువంటి వైఎస్ కుటుంబానికి నిజాయితీ, నిబద్ధత, నీతి తెచ్చినటువంటి తెలుగుదేశం పార్టీలో ఎవరున్నా మీ బతుకు బస్ స్టాండ్